అది 1950 సంవత్సరం కృష్ణా జిల్లా మైలవరం హై స్కూల్లో షేక్స్పియర్ రాసిన నాటకం విద్యార్థులందరూ ప్రదర్శిస్తున్నారు. అందులో ఒక 13 ఏళ్ల కుర్రాడు పాఠాలు అప్పచెప్పినట్లు డైలాగులు గబగబా చెప్పేస్తున్నాడు. ప్రేక్షకులు ఆ పిల్లాడి తత్తరపాటు చూసి పక్కపక్క నవ్వేస్తున్నారు. ఆ పిల్లాడు వాళ్ళెందుకు నవ్వుతున్నారో ఆ పిల్లాడికి అర్థం కాక నాటకం అయిపోయిన తర్వాత తన గురువు తనకు నాటకంలో వేషం ఇచ్చిన హిందీ మాస్టర్ను ఇలా అడిగాడు, మాస్టారు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? అప్పుడు మాస్టర్ గారు ఇలా చెప్పారు, నీ నటన చూసిలేరా, అద్భుతంగా చేశావంటూ తన శిష్యుడికి అబద్ధం చెప్పాడు ఆ మాస్టారు. ఆ అబద్ధమే ఆ పిల్లాడికి నటనా రంగం వైపు అడుగులు వేయడానికి దారితీసింది. హై స్కూల్ నుండి కళాశాల చదువుకు విజయవాడలో సిఆర్ రెడ్డి కాలేజీలో చేరాడు. అక్కడ తన తోటి స్టూడెంట్స్ అయిన శివరామకృష్ణ, మురళీమోహన్ గార్లతో కలిసి నాటకాలు వేసేవాడు. పునర్జన్మ అనే నాటకం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇంతలో కీలుగుర్రం సినిమా వచ్చింది. కీలుగుర్రం మూవీ చూసిన ఆ కుర్రాడు సినిమాల్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. మల్లీశ్వరి సినిమాతో ఎన్టీఆర్ గారి అభిమానిగా మారిపోయాడు. బీఎస్సీలో ఉండగానే పెళ్ళైపోయింది. డిగ్రీ పూర్తి కాగానే లా చేయాలని చెన్నపట్నం బయలుదేరాడు. పేరుకు లా చదవడం, కానీ అంతర్గతంగా సినిమాల్లో నటించాలనే కోరిక. మధ్యాహ్నం వరకు క్లాసులు విని తర్వాత స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు. ఆ క్రమంలోనే ఒకరోజు ఎన్టీఆర్ని కలిశాడు. ఆ కుర్రాన్ని చూసిన ఎన్టీఆర్ ఇలా అన్నారు, మీరు చాలా అందంగా ఉన్నారు బ్రదర్, హీరోగా ట్రై చేయండి అంటూ సలహా ఇచ్చారు. కానీ వేషాలు అంత ఈజీగా రాలేదు. చివరికి ఎన్టీఆర్ గారే తన దైవబలం అనే సినిమాలో చిన్న వేషం ఇప్పించారు. ఆ సినిమా ఫెయిల్. 1960లో వచ్చిన భక్త శబరి సినిమాతో కొంచెం గుర్తింపు వచ్చింది. నర్తనశాల, వీరాభిమన్యులు సినిమాల్లో పేరు వచ్చిన వేషాలు మాత్రం రాలేదు. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే పెళ్ళై భార్యాబిడ్డల బాధ్యత, ధనవంతుడేమీ కాదు, ఇంట్లో పూట కూడా గడవడం చాలా కష్టమైంది. ఇంకా ప్రయత్నాలు అని తిరిగి సొంతూరు వెళ్దామని భార్యతో నిరాశాపూరితమైన మాటలు మాట్లాడాడు. అప్పుడు అది విన్న భార్య, ఇన్ని రోజులు చూశారు కదా, మరో కొన్ని రోజులు చూద్దాం, నాకు నమ్మకం ఉంది మీరు మంచి నటులు అవుతారని అంటూ ఓదార్పునిచ్చింది. ఆమె మాటలు విన్నాక ఆ కుర్రాడికి మళ్ళీ ఆశలు కలిగాయి. ఆయన పరిస్థితి తెలుసుకొని ఎన్టీఆర్ గారు మరియు ఏఎన్ఆర్ గారు ఏదో ఒక పాత్రలు ఇప్పించేవారు. అలా సాగుతున్న అతని జీవితంలో 1969-70 సంవత్సరంలో వచ్చిన మనుషులు మారాలి అనే సినిమాతో అతన్ని రోజులే మారిపోయాయి. శోభన్ బాబు అనే హీరోకి తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చేసింది. ఆ తరువాత వెనుతిరిగి చూసుకోలేదు. బలిపీఠం, చెల్లెలు కాపురం, సోగ్గాడు, గోరింటాకు లాంటి సినిమాలతో ఒక మంచి విజయవంతమైన హీరోగా పేరొచ్చింది. కార్తీక దీపం, దేవత లాంటి సినిమాలతో మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చూరగొన్నారు. వృత్తి, కుటుంబం సమన్వయం చేసుకుంటూ తనకు వచ్చిన పారితోషికంను కుటుంబ అవసరాలకు పోను మిగతా డబ్బుతో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అదే ఆయనను ధనవంతుడిగా చేసింది. ఉదయం 6 గంటలకు షూటింగ్ అయితే 5ంటికే హాజరయ్యేవాడు. సాయంకాలం 6 అయితే షూటింగ్కి ప్యాకప్. ఇప్పటికీ క్రమశిక్షణలో శోభన్ బాబు గారిని ఉదాహరణగా చెబుతూ ఉంటారు. తన దగ్గర పనిచేసే వారందరి బాగోగులు, బాధ్యతలు ఆయనే తీసుకునేవాడు. అందరికీ ఇల్లులు కట్టించాడు. సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ సినిమా రంగం వైపు చూడలేదు. తన ఉన్నతికి కారణమైన అందరినీ ఘనంగా సన్మానించాడు. తన నాటకాల్లో గురువైన హిందీ పండిట్ గారిని అయితే ఆయనతోనే ఉంచారంట శోభన్ బాబు గారు. ఒక భర్తగా, తండ్రిగా, నటుడిగా పరిపూర్ణమైన మనిషి శోభన్ బాబు గారు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శనీయం. ఇప్పటికీ ఎప్పటికీ శోభన్ బాబు అంటే సోగ్గాడు, సోగ్గాడు అంటే శోభన్ బాబు.